హలో అండి, వెల్కమ్ టు కుక్ విత్ భార్గవి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము తందూరి స్టైల్ చికెన్ కబాబ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా. ఈరోజు మనము ఈ చికెన్ కబాబ్ని ఓవెన్లో ప్రిపేర్ చేస్తున్నామండి. సో నేను ఇందుకోసం చూడండి ఎలా రోస్ట్ అయ్యిందో, సేమ్ యాజ్ తందూరి టేస్ట్ కూడా ఉంటుంది మనకు. దీనికోసం నేను ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. చికెన్ని బాగా సాల్ట్ అండ్ పసుపు వేసి ఇలా వాష్ చేసేసుకొని తీసుకుందాము. ఈ చికెన్ కబాబ్కి కొంచెం పెద్ద పీసెసే ఉండాలండి, మరి చిన్న పీసెస్ అయితే అంత చూడడానికి ప్లస్ టేస్ట్ కూడా అంత పర్ఫెక్ట్గా ఉండదు. సో నేను ఒక పెద్ద పీసెస్ ఒక 6 to 7 పీసెస్ తీసుకున్నాను. అందులో 1 స్పూన్ సాల్ట్, హాఫ్ స్పూన్ పసుపు వేసి, కారం ఒక 2 టేబుల్ స్పూన్స్, ధనియా ఒక 2 టేబుల్ స్పూన్స్ ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. తర్వాత కర్డ్ ఒక 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేద్దామండి. ఇప్పుడు బాగా మిక్స్ చేసేసుకుందాము. మసాలా మొత్తం చికెన్కి బాగా కోట్ అయ్యేలాగా మిక్స్ చేసుకుందాము. మనము ఆ ఫ్లోర్స్ అన్నీ తర్వాత వేద్దామండి. పిండి మొత్తం లైక్ కార్న్ఫ్లోర్, మైదా అంతా ఫస్ట్ మనం మసాలా బాగా చికెన్కి పట్టాలి. సాల్ట్, పసుపు, కారం ఇవన్నీ, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ చికెన్కి పెట్టాలంటే ఫస్ట్ మనము మైదా కానీ కార్న్ఫ్లోర్ కానీ వేయకూడదండి. ఫస్ట్ ఇవన్నీ వేసి బాగా చికెన్కి కోట్ చేసి ఒక 10 మినిట్స్ అలా రెస్ట్ ఇచ్చి, తర్వాత కార్న్ఫ్లోర్ ఒక టేబుల్ స్పూన్, మైదా ఒక 2 టేబుల్ స్పూన్స్, కార్న్ఫ్లోర్ ఒక 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేద్దామండి. ఇప్పుడు ఒక హాఫ్ లెమన్ని స్క్వీజ్ చేసుకుందాము. ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది, మసాలా ఫస్ట్ యాడ్ చేసేసిన తర్వాత మనము ఇలాంటి ఫ్లోర్స్ మైదా కానీ కార్న్ కానీ తర్వాత యాడ్ చేయాలి. తర్వాత ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ కూడా యాడ్ చేసి మిక్స్ చేద్దామండి. ఇలా మళ్ళీ ఒకసారి చికెన్కి బాగా పట్టేటట్టు కోట్ చేసుకుందాము. చికెన్ పీసెస్కి, లెగ్ పీసెస్ కానీ నార్మల్ పీసెస్కి కానీ ఈ ఫ్లోర్ కూడా బాగా చికెన్కి పట్టాలి. మనకి వాటర్ ఏం అవసరం లేదండి. మనం కర్డ్ వేసాం కదా, లెమన్ వేసాం కదా, ఇదే సరిపోతుంది. చూడండి ఇలా థిక్ కన్సిస్టెన్సీ ఉండేటట్టు చూసుకుంటే సరిపోతుంది. ఫైనల్గా గరం మసాలా యాడ్ చేసి మళ్ళీ ఒక్కసారి మిక్స్ చేసేస్తాము. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి మిక్స్ చేసేసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఈ చికెన్ని మీకు వీలుంటే ఓవర్ నైట్ అయినా మ్యారినేట్ చేసుకోవచ్చు, లేదా 2-3 అవర్స్ అయినా మ్యారినేట్ చేసుకున్నా సరిపోతుంది. అంత టైం కూడా లేదంటే అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయినా మ్యారినేట్ చేయండి. లేకపోతే మనకు ఆ చికెన్కి ఈ మసాలా అంతా మొత్తం సరిగా పట్టదండి. ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేస్తే మనకు బాగుంటుంది. అలా అయినా ఫ్రై చేసుకోవచ్చు మ్యారినేట్ చేయకపోయినా. బట్ కానీ ఎంత మ్యారినేట్ అయితే చికెన్ అంత జ్యూసీగా, అంత సాఫ్ట్ టెండరీగా ఉంటుంది. అందుకోసమే మనం మ్యారినేట్ చేయాలండి ఎప్పుడు. ఇప్పుడు ఓవెన్ ప్యాన్ తీసుకొని రోస్టింగ్ ప్యాన్లో ఈ చికెన్ని మొత్తం ప్లేస్ చేసేసుకుందాము. ఫస్ట్ ఆయిల్తో స్ప్రే చేసేసుకొని ప్యాన్ ఇలా చికెన్ని మొత్తం ప్రాపర్గా ప్లేస్ చేసేసుకుందాము. 1/2 కిలో చికెన్ నాకు సరిపోయిందండి ఈ ట్రేలో. ఇలా పీసెస్ మొత్తం కొంచెం గ్యాప్ ఇచ్చి అలా ప్లేస్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దాంట్లో ఉన్న మసాలా కూడా చికెన్కే కోట్ చేసేస్తున్నానండి. ఎందుకు వేస్ట్ చేయడం అని, దాన్ని కోట్ చేస్తే మనకి ఫ్రై అయ్యేటప్పుడు చాలా క్రిస్పీగా వస్తుంది అవుటర్ లేయర్. అందుకే పట్టించేస్తున్నాను చికెన్కే. ఇలా ప్రాపర్గా ప్లేస్ చేసేసుకుందాము. ఇప్పుడు ఆయిల్ని మళ్ళీ ఒక్కసారి స్ప్రే చేద్దామండి. అసలు చికెన్ కబాబ్ డీప్ ఫ్రై చేయడం కంటే ఇలా ఓవెన్ కానీ ఎయిర్ ఫ్రైయర్లో కానీ ఫ్రై చేసుకుంటే చాలా హెల్దీ. అండ్ ఆల్సో మనకి హాఫ్ ఆఫ్ ది ఆయిల్ కన్సప్షన్ తగ్గిపోతుంది కదా, 3/4 ఆయిల్ కన్సప్షన్ తగ్గిపోతుందండి. సో అందుకని ఎప్పుడు ఎయిర్ ఫ్రైయర్స్ కానీ ఓవెన్స్ కానీ ప్రిఫర్ చేయడం చాలా మంచిదండి. ఇప్పుడు మనకు తందూరి స్టైల్ చికెన్ కబాబ్ ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి మిర్చి కంపల్సరీ కదా. సో మిర్చిని కూడా ప్లేస్ చేసి ఆయిల్ ఇంకొకసారి స్ప్రే చేసేస్తున్నాను. ఆల్మోస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ కూడా పట్టదండి మనకి ఫ్రైకి. అదే మనము ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తే చాలా ఆయిల్ కన్సంప్షన్ అవుతుంది కదా. సో
ఆల్వేస్ ఇలా ఓవెన్ కానీ ఎయిర్ ఫ్రైయర్ కానీ ప్రిఫర్ చేయడం చాలా మంచిది. ఆర్ అంటే లేకపోతే మందపాటి తందూరి ప్యాన్లో అయినా ఫ్రై చేసుకున్నా బెస్టే అండి. ఇప్పుడు నేను 200 డిగ్రీ సెల్సియస్లో పెట్టుకొని 20 మినిట్స్ ఫ్రై చేస్తున్నాను, సెట్ చేసేస్తున్నాను. ఆల్రెడీ మనకి ఆప్షన్ ఉంది కాబట్టి డిఫాల్ట్గా 200 డిగ్రీ ఫర్ చికెన్ ఐటమ్స్కి ఇలా సెట్ చేసేసుకుందాము. 200 డిగ్రీ సెల్సియస్ 20 మినిట్స్. చూడండి ఇలా చికెన్ మొత్తం బాగా ఫ్రై అయిపోయింది కదా. కానీ మనకి ఇంకా కంప్లీట్ రోస్ట్ తందూరి స్టైల్ రోస్ట్ అవ్వాలి అంటే ఇంకొకసారి మళ్ళీ ఓవెన్లో పెట్టి ఫ్రై చేద్దామండి. ఇప్పుడు ఈ చికెన్ని పైన మొత్తం ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు అదర్ సైడ్కి తిప్పుతున్నాం చికెన్ మొత్తం. ఎందుకంటే మనము కింద గ్రిల్ ప్యాన్ కాదు కదా పెట్టింది, నార్మల్ ప్యాన్ కాబట్టి ఇలా తిప్పుతున్నాను. ఒకవేళ గ్రిల్ ప్యాన్ పెడితే బోత్ సైడ్స్ ఫ్రై అయిపోతుంది, కానీ ఇలా పెట్టుకుంటే మనకు ఆయిల్ ఆ మసాలా అంతా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది, చికెన్కే పడుతుందని చెప్పి నేను ఈ ప్యాన్ యూస్ చేశాను. ఇప్పుడు మళ్ళీ 20 మినిట్స్ అవసరం లేదండి కాబట్టి 200 డిగ్రీ సెల్సియస్ పెట్టి 10 మినిట్స్ సెట్ చేసుకున్నాను. మాన్యువల్గా సెట్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ ఇంకొక సైడ్ రోస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఆల్రెడీ 3/4 పార్ట్ వరకు కుక్ అయిపోయింది. జస్ట్ ఒక 25% కుక్ చేయడానికి 10 మినిట్సే పెట్టానండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా రోస్ట్ అయిందో. అవర్ తందూరి స్టైల్ చికెన్ కబాబ్ రెడీ అండి. చూడండి అస్సలు ఎంత క్రిస్పీగా ఉంటుందో. ఒక్కసారి మీరు ఈ స్టైల్లో ట్రై చేశారంటే ఇంకా ఎప్పుడు మీరు అస్సలు వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ అయినా ప్రిపేర్ చేసుకుంటారు. పిల్లలు అయితే చాలా ఈజీగా తినేస్తారు. నేను ఈరోజు మైనస్తో సర్వ్ చేశాను. ప్లీజ్ అండి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని కుకింగ్ రెసిపీస్ అన్నీ మీ ఇన్బాక్స్లో ఉంటాయి.